నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన, వల్లభనేని వంశీ గారిని పరామర్శించి ఆయన ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. ఆయన్ని పరామర్శించడం కోసం వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాజకీయాల్లో ఈ భాష ఏంటి, ఈ పద్ధతి ఏంటి, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి వాడవలసిన పదాలేనవి, అదే భాష సరైనటువంటి భాష, ఇంత దారుణమైనటువంటి అంటే ఒకసారి ఓడిపోయినా కూడా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము అనేటువంటి ఆలోచన లేకుండా ఇంకా అదే భాష, అదే ధోరణి, అదే పద్ధతి, మార్పు ఏమీ కనపట్ల. ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు ఈ పోలీసులు మూడు సింహాలకి శాల్యూట్ చేయాలా, తెలుగుదేశం నాయకులకు చేయకూడదు, అంతవరకు బాగుంది. బట్టలు ఓడదీసి నిలబెడతాననే మాట ఒక యంత్రాంగాన్ని, ఒక పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా బట్టలు ఓడదీసి నిలబెడతాను అనేటువంటి మాట ఎంత పెద్ద మాట అండి. వాళ్ళ యొక్క స్థైర్యాన్ని కోల్పోయే విధంగా, అంటే వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనం జీవిస్తూ ఉంటాం. వ్యవస్థలని అస్థిరత గురి చేసి, వ్యవస్థలను అస్థిరపరిచి మనం జీవించడం ఎలా సాధ్యం అవుతుంది? మన చుట్టూ పోలీసులు బలంగా ఉంటేనే కదా లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటుంది. ఈ రకమైన విషయాల్లో అది కోర్టు నిర్ణయిస్తుంది. ఈయన పైన అభియోగాలు వచ్చినాయి, కోర్టులో నిజాలు నిర్ధారణ అవుతాయి. ఒకవేళ ఆయన చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తారు, దాంట్లో ఏముంది? ఒకవేళ తప్పుడు అభియోగాలు చేశారు, లేకపోతే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, కేసులు పెట్టారు, కోర్టుల్లో రక్షణ కల్పిస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టుల్లో బెయిల్ తీసుకునే కదా ఆయన కూడా ఉన్నారు. ఆయన పైన కూడా చాలా అభియోగాలు ఉన్నాయి కదా. కోర్టులు అందరికీ రక్షణ కల్పిస్తాయనే అభిప్రాయమే కదా అందరికి ఉంది. అలాంటప్పుడు ఆ భాష ఏంటి? అంత బట్టలోడు తీసి నిలబెడతాను, సప్త సముద్రాలు అవతలున్న తీసుకొచ్చి బోన్లో నిలబెడతాము అంటే ఎవరిని భయపెడుతున్నారు, ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశం. దాంతోపాటు మరొకటి ఏంటంటే వెటకారపు మాటలు. చంద్రబాబు నాయుడు గారి కంటే అందంగా ఉన్నారు కాబట్టి వల్లభనేని వంశీ ఓరవలేకపోతున్నారు, లోకేష్ కంటే అందంగా ఉన్నారు కాబట్టి ఓరవలేకపోతున్నారు, కమ్మ సామాజిక వర్గంలో ఎవరైనా పైకి వస్తే వాళ్ళు తట్టుకోలేరు. అసలు దేనికి వీటికి ఏమైనా సంబంధం ఉందా? కమ్మ సామాజిక వర్గంలో చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలా ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ వాళ్ళు. చాలా రంగాల్లో కూడా, వ్యాపారాల్లో కానీ, వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ చాలా టాప్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళు ఒకళ్ళను చూస్తూ ఒకళ్ళు అసూయపడే వాళ్ళు అయితే వాళ్ళు ఆ స్థాయికి ఎలా వెళ్తారు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని చూసి ఎందుకు అసూయపడతారు? రాజకీయాల్లో కూడా వీళ్ళు ఎలా పోటీ చంద్రబాబు నాయుడు గారికి? వల్లభనేని వంశీ అను, కొడాలి నాని, లేకపోతే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పోటీయా? చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి. ఆయనకి వీళ్ళు ఏ రకంగా పోటీ అవుతారు? వీళ్ళు ముఖ్యమంత్రికి పోటీయా, లేకపోతే దేనికి పోటీ అని చెప్పి ఆయన అసూయపడతారు? ఇవన్నీ కూడా ఏంటంటే అసందర్భమైనటువంటి ప్రేలాపనలు, సంధి ప్రేలాపనలు, దాన్ని దిగజారినటువంటి ప్రకటనలు, దిగజారినటువంటి వ్యవహారం, ఇదంతా కూడా అదంతా చాలా సిల్లీగా, చాలా అగ్లీగా ఉంది. ఆయన బిహేవియర్ కానీ, ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆ పద్ధతి కానీ చాలా ఆక్షేపణగా ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి వ్యక్తిగా గతంలో 39% ఓట్లు వచ్చినాయి, ఆయనకేం తక్కువ ఓట్లు రాలా. అలాంటి వ్యక్తి ఆ ఓట్లను నిలబెట్టుకొని భవిష్యత్తులో రాజకీయ అధికారం మళ్ళీ పొందాలని కోరుకున్న వ్యక్తి అయితే ఆ రకంగా మాట్లాడటం కానీ, ఆ విధంగా ప్రవర్తించడం కానీ జరగదు. కానీ ఆయన ప్రవర్తన, ఆయన మాట్లాడిన తీరు, మాట్లాడిన విధానం అయితే రాజకీయాల్లో ఇలాంటి ధోరణి కానీ, ఇలాంటి తీరు కానీ, ఇలాంటి పద్ధతి కానీ సరైనది కాదు. చూద్దాం ఏం జరుగుతుంది.